ఓకే ఓకే నేను వీడియో చేస్తాను అంటూ పులిగోర చింతపండు తీసుకున్నాం తీసుకున్నాను ఒక స్టవ్ వేయబడతాం పసుపు వేసుకున్నాం బాయిల్ చేసుకోవాలి 5 minutes ఆగి చూసుకున్నాం ఇప్పుడు ఫోన్తో తిప్పుతాం ఇప్పుడు బాయిల్ వేసుకొని అలా అన్న చూద్దాం బాగా తప్పండమే ఇప్పుడు పులిగోర కోసం చింతపండు రెడీ అయిపోయింది పుల్లు పచ్చడి చేసుకున్నా పడమేమో నాకు భయం పడిదో లేదో అని అమ్మ లేకపోతే మా మమ్మీ పడుతుంది ఒక క్యాప్ పట్టకనా ఇప్పుడు తాలింపు పేస్ట్ వేసుకుంటాం చూసారా అలా వంట తాలింపులు వేసేద్దాం ఒక్కసారి కానీ వేసేసా చేస్తాను ఎంత మిర్చి చేస్తాను కొంచెం వేసా అందుకనే పచ్చిమిర్చి వేసుకోవడమా ఒక్కసారి మొత్తం వేసేస్తా అనుకుంటే నాకు కారం పుట్టింది కరివేపాకు వేసుకోవడం కరివేపాకు వేయాలంటే నాకు అంత భయమా ఆపండి వేసేసా పన్నాయి కాబట్టి మూత వేసేసా 2 minutes ఆగి మళ్ళీ మూత తీసి చూద్దాం ఉప్పు చూడండి సూపర్ అంటే పెద్ద రాపట్టు నాకు ఉప్పులు రైస్ వేసుకున్నా బాగా వచ్చేద్దాం ఒకటి చాట్ వేసుకున్నాం ఒకటంటే ఒకటే వేస్తాం అందులో చింతపండు బాయిస్ వేసుకున్నాం అప్పుడు కూడా వేసుకున్నాం ఇప్పుడు చింతపండు గ్రేవీ వేసుకున్నా వేస్తాం ఉప్పులో మిక్స్ చేసుకున్నాం పులిగోర రెడీ అయింది చేసేసి అలాగే సప్ప మిలియన్స్ సూపర్ గ్యాస్